హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మెకానికల్ మ్యాగజైన్. ఇవాళ నేను మెకానికల్ మ్యాగజైన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే హైడ్రాలిక్స్ సబ్జెక్ట్లో సంబంధించింది ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అంటే అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఫ్లూయిడ్కి అసలు ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్ మొత్తం ఒక చిన్న థియరీ కాన్సెప్ట్ అనమాట. సో ఎక్కువ లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా, డేటాని వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాలి. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ అంటే అసలు ఏంటో చూద్దాం. అసలు ముందు దీనికి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కి వెళ్ళే ముందు ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ సైన్స్ ఆర్ ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ అంటే మళ్ళీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అయినా లిక్విడ్స్ రెండింటిని కూడా మనం ఫ్లూయిడ్స్ అని అంటాం. అండ్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దెమ్ అంటే ఒక లిక్విడ్ లేదా గ్యాస్ ఈ రెండిట్లో ఏదైనా తీసుకుని దాని మీద ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు, దాని మీద ఏదైనా ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు దానిలో జరిగే బిహేవియర్ చేంజెస్, అంటే దాంట్లో ఏమేమి చేంజెస్ వస్తున్నాయో మనం దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే ఆ పర్టికులర్ స్టడీని, ఏరియా ఆఫ్ స్టడీని మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటాం. ఓకే, సో మళ్ళీ ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఏంటి? ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్. సో ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ స్టాటిక్స్, డైనమిక్స్ కి ఆల్రెడీ మాక్సిమం మెకానికల్ ఇంజనీర్స్ అందరికీ స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ అంటే డెఫినేషన్ తెలిసే ఉంటుంది. సో ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఒకవేళ ఫ్లూయిడ్ రెస్ట్ పొజిషన్ లో ఉంటే కనుక దాన్ని ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటాము. అదే ఒకవేళ ఫ్లూయిడ్ మోషన్ లో ఉంటే కనుక దాన్ని ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటాం. ఓకే, సో ఇక్కడికి ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటో అర్థమైంది. ఇట్స్ ఒక బ్రాంచ్ ఆఫ్ ఎ సైన్స్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ ఎ ఇంజనీరింగ్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్స్ వెన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దెమ్. ఒక ఫోర్స్ ఈ ఫ్లూయిడ్స్ మీద అంటే లిక్విడ్స్ కానీ గ్యాస్ మీద యాక్ట్ అయినప్పుడు దానిలో ఉండే బిహేవియర్ ని చదివితే దాన్ని ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఓకే. అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటి? సో ఫ్లూయిడ్స్ ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. సో ఆ డెఫినేషన్ ఏంటంటే ఫ్లూయిడ్ ఇస్ ఎ సబ్స్టెన్స్ విచ్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ డ్యూ టు షియర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్. అంటే ఒక లిక్విడ్ తీసుకుంటే లేదా ఒక గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ కి లిక్విడ్ తీసుకున్నాం, ఈజీగా అర్థం అవుతుంది. లిక్విడ్ లో పై లేయర్ ఉంటుంది కదా, టాప్ సర్ఫేస్, దాని పైన సర్ఫేస్, లిక్విడ్ మీద సర్ఫేస్. ఒక పెద్ద టబ్ లో నీళ్ళు తీసుకుంటే నీళ్ళకి పైన సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ మీద ఒక షియర్ ఫోర్స్ అంటే కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆ షియర్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు లిక్విడ్ ఏదైనా గ్యాస్ కానీ ఏదైనా ఒక సబ్స్టెన్స్ మీద షియర్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు అది కదిలిపోతే, దాని ఫిజికల్ షేప్ మారిపోతే దాన్ని ఫ్లూయిడ్ అంటాం. ఫర్ సపోజ్ ఒక చెక్క ముక్క తీసుకుని చెక్క ముక్క మీద ఏదైనా ఒక సాలిడ్ గా ఉంటుంది కదా, దాని మీద షియర్ ఫోర్స్ అప్లై చేస్తే సర్ఫేస్ మీద ఇట్లా రుద్దితే దాని షేప్ మారిపోతుందండి, మారదు కదా. సో ఇట్స్ నాట్ ఫ్లూయిడ్. అదే ఒక వాటర్ తీసుకుని వాటర్ మీద సర్ఫేస్ మీద ఇట్లా చేపెట్టి రుద్దితే అది కదిలిపోతుంది కదా, అంటే ఉన్న స్ట్రక్చర్ లో మారిపోతుంది కదా. సో వాటిని ఫ్లూయిడ్స్ అంటాము. ఏదైతే సబ్స్టెన్స్ షియర్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు దాని మీద కదులుతున్న డిఫార్మేషన్స్ వస్తాయో దాన్ని ఫ్లూయిడ్స్ అంటాము. దాన్ని ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడండి, ఒక పైప్ సెక్షన్ లో మనం వాటర్ వెళ్తున్నాయి, ఇందులో ఒక పర్టికులర్ సెక్షన్ మనం కన్సిడర్ చేస్తున్నాం, ఆ సెక్షన్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ సెక్షన్ లో దీన్ని నేను ఇలాగ మళ్ళీ ఇంకొక బ్లాక్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఈ మొత్తం బ్లాక్ లో ఏ బి అని రెండు పాయింట్స్ ని నేను మార్క్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ వాటర్ పై సర్ఫేస్ మీద ఇక్కడ నేను ఒక షియర్ ఫోర్స్ ఏదన్నా ఇలా ఫోర్స్ తో ఇటు పక్కకి నేను పుష్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పై లేయర్ ఇలా కదులుతుంది. అంటే ఎలా మారిపోతుంది, ఈ వాటర్ ఇలా ఉండాల్సిన స్ట్రక్చర్ కాస్త ఇలాగా పక్కకి టిల్ట్ అవుతుంది. సో ఏ అనే పాయింట్ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ ఉండాల్సిన పాయింట్ అసలు యాక్చువల్గా ఇలా ఉండాల్సింది ఇలా పక్కకి ఏ డాష్ ఏ డబుల్ అలా మారుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతుంది. సో దాన్నే మనం ఫ్లో అంటాం. లిక్విడ్ ఫ్లో అవుతుంది లేదా ఫ్లూయిడ్ ఫ్లోలో ఉంది అంటే ఫ్లో అవుతుంది అంటే ఈ పై లేయర్స్ ఎలాగ పాయింట్ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మనం ఈ కీన్ గా అబ్జర్వ్ చేస్తే లిక్విడ్స్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఏమైనా కానీ లేయర్స్ కింద ఉంటుంది. ఓకే, మైక్రోస్కోపిక్ వ్యూ చూస్తే అవి లేయర్ కింద ఉంటుంది. సో పై లేయర్ ఇలా కదిలిపోతుంది, దాని తర్వాత కింద లేయర్, దాని తర్వాత దాని కింద లేయర్, అలా లేయర్ టు లేయర్ కదులుతున్న వల్ల మనకి అలా ఉంటుంది. మనం డ్రైనేజెస్ లో కానీ కాలువల్లో కానీ చూసుకుంటే వాటర్ మొత్తం ఫ్లో అయిపోతే కింద ఒక చెత్తగా లేదంటే ఒక పాకుడు కట్టేసినట్టుగా లేదంటే ఒక ఫంగస్ కానీ ఒక రకంగా ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. ఎందుకు ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది అంటే వెళ్ళిపోతున్నప్పుడు ఫ్లోలో దాంతో పాటు వెళ్ళిపోవాలి కదా. సో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది, పై లేయర్ వరకే వెళ్తుంది, కింద లేయర్ కింద ఉండిపోతుంది కొంతకాలం అలాగా.
సో ఇక్కడ ఉండిపోయి పైది మాత్రం వెళ్ళిపోతుంది, కింద లేయర్ అలా ఉండిపోవడం వల్ల అది స్టాగ్నేట్ అయిపోయి అక్కడ అలా జనరేట్ అవుతాయి. ఓకే, సో దీన్ని ఇంకొంచెం మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇక్కడ ఒక లేయర్ ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక ప్లేట్ అంటే జస్ట్ మనం అజ్యూమ్ చేసుకోము, ఏ స్టీల్ ప్లేట్ ఇతర ప్లేట్ ఏం కాదు. సో ఇవన్నీ లేయర్స్ అన్నమాట ఫ్లూయిడ్ కి. సో ఫస్ట్ ఈ ఫోర్స్ ఇక్కడ అప్లై చేసినప్పుడు ఈ లేయర్ ఎక్కువ కదిలింది, దీని తర్వాత ఈ లేయర్ మొత్తం ఇలా పక్కకి బెండ్ అయిపోయింది. సో అదే ఫార్మాట్ లో ఫ్లూయిడ్స్ కూడా టిల్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే షియర్ ఫోర్స్ అనేది ఒక సర్ఫేస్ కి, లిక్విడ్ సర్ఫేస్ కి టాంజెన్షియల్ ఫోర్స్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి మనం. ఏంటంటే ఐడియల్ ఫ్లూయిడ్, రియల్ ఫ్లూయిడ్. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ఫ్లూయిడ్ విచ్ ఈస్ ఇన్కంప్రెసిబుల్, నాన్ విస్కస్, నో సర్ఫేస్ టెన్షన్. కంప్రెసిబుల్ అంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఇందాక తీసుకున్నట్టు వుడెన్ పీస్ తీసుకుని రెండు చేతులతో ఇలా నొక్కేస్తే ఆ వుడెన్ పీస్ అన్న చిన్నది అయిపోతుందా, అలిగిపోతుందా? లేదు, అలాగే ఉండిపోతుంది. అదే కాటన్ తీసుకోండి, కాటన్ తీసుకుని రెండు చేతులతో ఇలా నొక్కండి, అలిగిపోతుంది. అంత తీసుకున్నది చిన్న ఉండగా అలిగిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ. సో అలాగా ఇన్కంప్రెసిబుల్ అంటున్నాడు, అంటే కంప్రెస్ అవ్వకూడదు. నాన్ విస్కస్ అంటే జిగురుగా ఉండే జిగురు తత్వాన్ని విస్కస్ అంటాము. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత ఇప్పుడే. అండ్ నెక్స్ట్ నో సర్ఫేస్ టెన్షన్ అంటే లిక్విడ్ ఏదైతే తీసుకున్న ఫ్లూయిడ్ దానికి సర్ఫేస్ ఉంది కదా, సర్ఫేస్ మీద ఒక ఫోర్స్ పడి చిన్న బెండ్ వస్తుంది, అది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి కూడా. సో ఈ మూడు విస్కస్ సర్ఫేస్ టెన్షన్ ఉండకూడదు, విస్కాసిటీ ఉండకూడదు, కంప్రెసిబుల్ గా ఉండకూడదు, అంటే ఇన్కంప్రెసిబుల్ గా ఉండాలి. సో ఇలా మూడు ఇలా ఉంటే కనుక దాన్ని రియల్ ఫ్లూయిడ్ అంటాం. లేదు అది కంప్రెస్ అవుతుంది అంటే నొక్కితే అనుకుతుంది. నెక్స్ట్ విస్కస్ ఫోర్స్ అంటే విస్కస్ గా ఉంటుంది, విస్కాసిటీ ఉంటుంది దానికి, అంటే జిగురుగా ఉంటుంది. సర్ఫేస్ మీద ఒక ఫోర్స్ తో చిన్న షేప్ వస్తుంది. ఈ మూడు ఉన్నాయి అంటే దాన్ని మనం రియల్ ఫ్లూయిడ్ అంటాము. కంప్రెసిబుల్ అవ్వకపోతే, విస్కాసిటీ లేకపోతే, సర్ఫేస్ టెన్షన్ లేకపోతే దాన్ని ఐడియల్ ఫ్లూయిడ్ అనాలి. ఒకవేళ ఈ మూడు ఉంటే కనుక దాన్ని రియల్ ఫ్లూయిడ్ అనాలి. జస్ట్ ఏంటంటే రాముడు లాంటోడు బయట నిజంగా సొసైటీలో ఉండడు, అలా ఉండాలి అని ఒక ఐడియల్ చూపిస్తాం. అలాగే సీత లాగా ఉండాలి అని చూపిస్తాం, బట్ నిజంగా బయట అక్కడ దొరకదు మనకి. ఓకే, సో ఇది సేమ్ వే రియల్ ఫ్లూయిడ్ ఇలా ఉంటాయి. ఐడియల్ ఫ్లూయిడ్ ఇలా ఉండాలి అంటారు కానీ బట్ రియల్ గా ఎక్కడ దొరకదు. యూనివర్స్ లో ఐడియల్ ఫ్లూయిడ్స్ అనేవి దొరకవు, జస్ట్ ఇట్స్ అన్ ఐడియల్. ఓకే, అండ్ నెక్స్ట్ కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్. ఇప్పుడు చెప్తున్నది అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. అంటే మనం లిక్విడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ తీసుకున్న రెండు ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ తీసుకుని ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ లిక్విడ్ తీసుకున్నాము. ఇనిషియల్ గా ఏంటంటే ఒక P1 అనే ప్రెషర్ ఉన్నప్పుడు ఎంత వాల్యూమ్ ఉంది, ఇక్కడ కూడా P1 అనే ప్రెషర్ కి ఎంత వాల్యూమ్ ఉంది. ఇక్కడ నేను ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు వాల్యూమ్ ఏమి మారలా, తగ్గల, అంతే ఉంది. ఎందుకంటే నేను ప్రెషర్ పెంచా బట్ వాల్యూమ్ తగ్గల. బట్ ఇక్కడ ప్రెషర్ పెంచేపటికి వాల్యూమ్ ఏమైనా చిన్నది అయిపోయింది, అంటే అణిగిపోయింది. సో దిస్ ఈస్ కాల్డ్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, దిస్ ఈస్ కాల్డ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్. ఈ ఫ్లూయిడ్స్ అన్నిటికీ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ ది మాస్ డెన్సిటీ. ఏంటండి మాస్ డెన్సిటీ? మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఒక యూనిట్ వాల్యూమ్ అది మీటర్లో తీసుకుంటారు, మీటర్ క్యూబుల్లో తీసుకుంటారో, సెంటీమీటర్ క్యూబుల్లో తీసుకుంటారో, లేదంటే మిల్లీమీటర్ క్యూబుల్లో తీసుకుంటారో, అది మీ ఇష్టం. యూనిట్స్ అనేవి జస్ట్ ఒక వాల్యూమ్ లో ఒక్క వాల్యూమ్ ఒక యూనిట్ అంటే మీటర్, 1 మీటర్ క్యూబ్ ఆర్ 1 మిల్లీమీటర్ క్యూబ్ ఆర్ 1 సెంటీమీటర్ క్యూబ్, అంత వాల్యూమ్ లో ఎంత మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్, ఆ వాల్యూమ్ లో పట్టిన ఫ్లూయిడ్ కి ఎంత బరువు ఉంది, ఈ రెండింటికి మీకు వేసే రేషియోనే మనం మాస్ డెన్సిటీ అంటాము. దీన్ని మనం రో అనే సింబల్ తో చూపిస్తాం. రో ఇస్ ఈక్వల్ టు m/v అంటే మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్. సో దీని యూనిట్స్ వచ్చేసరికి kg/m3. అలాగే నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ అయిపోయింది, ఇప్పుడు వెయిట్ డెన్సిటీ సేమ్ అంతే. ఇక్కడ ఏంటంటే మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ పర్ యూనిట్ వాల్యూమ్, ఇక్కడ ఏంటంటే వెయిట్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో దీన్ని ఏంటంటే స్మాల్ w తో ఇండికేట్ చేస్తాం, క్యాపిటల్ W/v. మాస్ కి ఏంటంటే కేజీస్ కాబట్టి, వెయిట్ కి న్యూటన్స్ యూనిట్ కాబట్టి న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అయింది. ఓకే, మాస్ డెన్సిటీ, వెయిట్ డెన్సిటీ దాని రెండు ఒకటే, అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. వెయిట్ డెన్సిటీని ఇంకో పేరు ఏంటంటే స్పెసిఫిక్ వెయిట్. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్. ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ పర్ యూనిట్ మాస్. అంటే ఈ మాస్ డెన్సిటీకి కొంచెం రివర్స్, అంతే, ఇంత ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక్క యూనిట్ మాస్ అంటే అది 1 kg అవ్వచ్చు, 1 గ్రామ్ అవ్వచ్చు, ఏదన్నా కానీ 1 kg మాస్ ఉన్న ఫ్లూయిడ్
అది ఏదన్నా లిక్విడ్ ఆర్ గ్యాస్, ఒక కేజీ మాస్ ఉన్న ఫ్లూయిడ్ ఎంత స్థలాన్ని ఆక్యుపై చేసింది, ఎంత వాల్యూమ్ ని ఆక్యుపై చేసింది. ఓకే, ఈ మొత్తాన్ని తీసుకున్న రేషియోనే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. ఓకే, సో దీనికి యూనిట్స్ ఏంటంటే వి బై ఎమ్, జస్ట్ మాస్ డెన్సిటీకి రివర్స్ అవుద్ది మీటర్ క్యూబ్ పర్ కేజీ. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే మాస్ డెన్సిటీకి రెసిప్రోకల్. ఓకే, అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మాక్సిమం హైడ్రాలిక్స్ లో ఈ పర్టికులర్ స్పెసిఫిక్ గ్రావిటీతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రాబ్లమ్ చేయాలంటే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది గుర్తుండాలి మనకి. The ratio of a mass density of a fluid to the mass density of a standard fluid. అంటే ఫర్ సపోజ్ మనకి ఏ పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఇచ్చారనుకుందాం, ఇట్స్ లిక్విడ్. ఇప్పుడు దీని యొక్క మాస్ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. దీనిది పెట్రోల్, పెట్రోల్ యొక్క మాస్ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసి ఒక స్టాండర్డ్ లిక్విడ్ ఫ్లూయిడ్ తీసుకుని దాని యొక్క మాస్ డెన్సిటీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి ఇచ్చిన ఫ్లూయిడ్ యొక్క మాస్ డెన్సిటీ డివైడెడ్ బై ఈ స్టాండర్డ్ మాస్ డెన్సిటీ, ఈ రెండింటికి రేషియో పెడితే అదే స్పెసిఫిక్ గ్రావిటీ. లేదా స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్, అంటే పెట్రోల్ యొక్క స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ మాస్ డెన్సిటీ అయినా పర్వాలా, లేదంటే స్పెసిఫిక్ వెయిట్ అయినా పర్వాలా. మాస్ డెన్సిటీ తీసుకుంటే ఈ స్టాండర్డ్ ఫ్లూయిడ్ కూడా మాస్ డెన్సిటీ తీసుకోండి, లేదు వెయిట్ తీసుకుంటే స్పెసిఫిక్ వెయిట్, ఈ స్టాండర్డ్ ఫ్లూయిడ్ కూడా స్పెసిఫిక్ వెయిట్ తీసుకోవాలి. సో ఈ రెండింటికి పెట్టే రేషియోనే స్పెసిఫిక్ గ్రావిటీ అవుతుంది. ఓకే, అంటే ఈ ఫ్లూయిడ్ పెట్రోల్ యొక్క మాస్ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసి ఈ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దీని యొక్క మాస్ డెన్సిటీ ఇస్తాడు. ఈ రెండింటిని రేషియో చేస్తే ఫ్లూయిడ్ పెట్రోల్ మాస్ డెన్సిటీ బై స్టాండర్డ్ ఫ్లూయిడ్ మాస్ డెన్సిటీ, ఈ రెండింటి రేషియోనే స్పెసిఫిక్ గ్రావిటీ. అంత బాగానే ఉంది. ఈ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి సార్, ఇదంటే ఏంటండి? సో ఇక్కడ ఏంటంటే ఫర్ liquids, the standard fluid is water at 4 degrees centigrade. Liquids లో వాటర్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ కి ఏదైతే మాస్ డెన్సిటీ ఉంటుందో, ఏదైతే స్పెసిఫిక్ వెయిట్ ఉంటుందో అవి కన్సిడర్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే వాటర్ లిక్విడ్స్ లో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ విస్కాసిటీ. విస్కాసిటీకి వచ్చేసరికి ఏంటి, మనం ఏదైనా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక ఫ్లో వాటర్ వెళ్తున్న వాటర్, లేదు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, ఒక గ్లాస్ లో హనీ తీసుకోండి, తేనె. ఈ గ్లాస్ వాటర్ కింద వంపేసేయండి. కింద వంపేస్తే నేల మీద అవి స్ప్రెడ్ అయితే వెళ్ళిపోతాయి. ఒక 2 minutes కి ఒక పర్టికులర్ డిస్టెన్స్ స్ప్రెడ్ అయిపోతే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇదే హనీని కూడా ఇలాగే వంపేసేయండి కింద, 2 minutes వెయిట్ చేయండి. వాటర్ ఎంత దూరం అయితే వెళ్ళిందో అంతే దూరం హనీ కూడా వెళ్తుందా? సరే ఆలోచించండి, వెళ్ళదు. ఎందుకు? హనీ ఎక్కడ మనం ఎక్కడైతే పోసాం అక్కడే ఒక పర్టికులర్ ఏరియా దగ్గర అలాగే ఉండిపోతుంది తప్ప అది అటు ఇటు జారుకుంటూ వెళ్ళదు, వాటర్ జారినట్టు. కారణం ఏంటి అంటే విస్కాసిటీ. ఈ విస్కాసిటీ వల్లే అది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ద షియర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. అంటే ఇప్పుడు ఒక ఫ్లో అవుతుంది అంటే ఏంటంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఫ్లో అవ్వాలి అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఇక్కడ ఈ సర్ఫేస్ ఏదైతే ఉన్నాయో ఈ సర్ఫేస్ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఇలా జరిగి ఇవన్నీ పైకి సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, ఈ షియర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ షియర్ ఫోర్స్ ఏం చేస్తుందంటే వెనక్కి తోసేస్తుంది. ఒక పర్టికులర్ ఫోర్స్, రెసిస్టెన్స్ అంటే వెనక్కి తోసేయడం. ఈ ఎఫ్ అనే ఫోర్స్ ని వెనక్కి తోసేయడం వల్ల ఈ లిక్విడ్ అనేది ఫ్లో అవ్వకుండా ఆగిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్. ఓకే, okay, so it is a property of a fluid by virtue of which it offers resistance to the shear force acting on it. సో ఇక్కడ మనం చూడొచ్చు, మనం తీసుకున్న ఎగ్జాంపుల్, ఇక్కడ వాటర్ తీసుకున్నాడు, ఇక్కడ ఒక ఆయిల్ తీసుకున్నాడు, వాట్ ఎవర్ అయితే ఒక ఆయిల్ తీసుకున్నాం, ఇక్కడ హనీ తీసుకున్నాడు. ఈ వాటర్ పోస్తుంటే అన్ని ఒకే రకంగా పోస్తున్నారండి కిందకి. సో ఇక్కడ ఏంటి, వాటర్ 100 ml దాటేసి పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఈ ఆయిల్ 50 ml కి దగ్గరలో ఉంది, ఇంకా 50 కూడా దాంట్లో 50కి దగ్గరలో ఉంది. వాటర్ మాత్రం 100 దాటేసింది, అంటే ఇది ఫ్లో ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ కొంచెం విస్కాసిటీ ఉండడం వల్ల స్లో అయింది.
హనీ చూడండి కనీసం కింద బాటమ్ సర్ఫేస్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలి, అది అలా అక్కడే ఉండిపోయింది. సో అంటే రీజన్ ఏంటి, వాటర్ స్పీడ్ గా ఫ్లో అయిపోయింది దీంతో కంపేర్ చేసుకుంటే ఇదంటే, ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ విస్కాసిటీ తక్కువ, ఇక్కడ విస్కాసిటీ ఎక్కువ, ఇక్కడ మరీ ఎక్కువ విస్కాసిటీ, అంటే ఇది ఇలా ఉండిపోయింది. సో దట్ ఈస్ ద విస్కాసిటీ. అంటే వాటర్ ఫ్లో వెళ్తుంటే నువ్వు ఎలమాకు అని చెప్పి వెనక్కి లాగేస్తుంది వాటర్ కదా ఒక ఫ్లూయిడ్ ని, ఆ లాగేసే నేచర్ నే విస్కాసిటీ అంట, వెనక్కి లాగేసే నేచర్. అసలు ఈ విస్కాసిటీ ఎందుకు ఇలా ఉంది, అసలు విస్కాసిటీకి కారణం ఏంటి అని చూస్తే రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి కొహెసివ్ ఫోర్స్, రెండోది ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్. అంటే ఇక్కడ చూస్తే మనం ఫర్ సపోజ్ ఈ యొక్క మాలిక్యూల్ తీసుకుంటే ఈ మాలిక్యూల్ కి చుట్టూరా ఉన్న మాలిక్యూల్స్ రా 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 పక్కన కూర్చో అన్నట్టుగా పక్కకు లాక్కున్నా పట్టు కూర్చుంటాయి అనమాట. ఓకే, సో ఈ పట్టు కూర్చున్నప్పుడు దీన్ని వదిలించుకుని బయటికి రావాలి కాబట్టి అక్కడ కొంచెం ఎనర్జీ కావాలి, ఎక్కువ బలం ఉందన్నమాట. ఇది వెళ్దామని ట్రై చేస్తున్నా పక్క మాలిక్యూల్స్ వెళ్ళమాలని ఆపేస్తున్నాయి. సో అదొక రీజన్ అవుతుంది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. రెండో రీజన్ ఏంటంటే కొహెసివ్ ఫోర్సెస్. కొహెసివ్ ఫోర్సెస్ అంటే టూ సేమ్ మాలిక్యూల్స్, అంటే ఫ్లూయిడ్ ఏదైతే తీసుకున్నాం అదే ఫ్లూయిడ్ యొక్క మాలిక్యూల్, ఇది ఫ్లూయిడ్ అంటే ఫర్ సపోజ్ ఇది హనీ మాలిక్యూలే, ఇది కూడా హనీలో ఉన్న మాలిక్యూలే. ఈ రెండు మాలిక్యూల్స్ కి మధ్యలో ఉన్న బాండింగ్ వల్ల అవి కదిలి వెళ్ళలేవు ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఇలా ఒక మాలిక్యూల్ లేయర్ ఉంది, ఇక్కడ ఇంకో మాలిక్యూల్ లేయర్ ఉంది. సో ఈ మాలిక్యూల్ లేయర్ మీద నుంచి ఈ మాలిక్యూల్ లేయర్ కదిలి జరిగి వెళ్ళాలి అంటే ఈ లేయర్ మీద నుంచి ఇది వదలాలి. ఈ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటే ఇది జరగలేదు కదా, ఇది ఇలా పట్టేసుకుంటే. సో అదనమాట, ఇక్కడ ఇంకా చిన్న క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ రెండు ఒకే మాలిక్యూల్, ఒకే ఫ్లూయిడ్, H2O వాటర్ మాలిక్యూల్స్ ఈ రెండు. సో ఈ వాటర్ మాలిక్యూల్ ఇదేమో వాల్స్ బట్టి ఇటు నుంచి ఇది లాగుతుంది, ఇటు పక్క నుంచి ఇది లాగుతుంది అనమాట, రెండు వెళ్ళిపోవడానికి లాగుతుంటే ఈ వాటర్ మాలిక్యూల్ చేతిలో చెయ్యేసి పట్టుకుని గట్టిగా అవి వెళ్ళట్లా, అంటే ఒకదానికొకటి మూవ్ అవ్వట్లా. సో ఈ ఫోర్స్ ఏదైతే ఉందో అది మూవ్ అవ్వకుండా ఆపేసిందో దాన్ని కొహెసివ్ ఫోర్సెస్ అంటాం. ఈ రెండు ఫోర్సుల వల్లే విస్కాసిటీ అనేది ఒక ఫ్లూయిడ్ కి ఏర్పడుతుంది అనమాట. సో ఆ నేచర్ ఎందుకు వచ్చిందంటే దీని వల్ల, విస్కాసిటీ అనే నేచర్. యా, నెక్స్ట్ న్యూటోనియన్ లాస్ ఆఫ్ విస్కాసిటీ. ఈ విస్కాసిటీకి న్యూటన్ తాతయ్య గారు ఏం చేశారంటే ఒక లాని క్రియేట్ చేసి అలా పెట్టారు. ఆ లా ఏంటయ్యా అంటే ఇట్ స్టేట్స్ దట్ ద షియర్ స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్. షియర్ స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్. మనం యాంగులర్ డిఫార్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ AB అనేది ఇలా ఉన్నది కాస్త మనకి ఇట్లా పక్కకి బెండ్ అయిపోయింది, అంటే ఒక యాంగులర్ డిఫార్మేషన్ వచ్చింది. ఎలాగా, ఇక్కడ షియర్ ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల ఈ యాంగులర్ డిఫార్మేషన్ వచ్చింది. అంటే షియర్ ఫోర్స్ బాగా ఎక్కువ పెట్టామనుకో, కొంచెం పెడితే ఇక్కడ నుంచి A' వరకు కదులుతుంది, అదే మరీ ఎక్కువ పెడితే ఇక్కడ నుంచి A" వరకు కదిలింది. అంటే షియర్ ఫోర్స్ పెరిగే కొద్దీ ఈ యాంగులర్ డిఫార్మేషన్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ 30 degrees నుండి ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంది, 50 degrees అయ్యింది. ఎందుకు అయింది, షియర్ ఫోర్స్ పెరిగితే ఈ యాంగులర్ డిఫార్మేషన్ కూడా, అంటే డిఫార్మేషన్ అంటే కదలడం, యాంగులర్ డిఫార్మేషన్ అంటే ఎంత యాంగిల్ లో కదులుతుంది అనేది. సో ఫోర్స్ పెరిగితే ఇక్కడ యాంగిల్ కూడా పెరుగుతుంది కదండి. సో అదే న్యూటన్ తాతయ్య గారు చెప్పారనమాట, షియర్ స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్. దీన్ని మనం కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడం ఏంటంటే ఇక్కడ రెండు ప్లేట్స్ తీసుకున్నాం, అంటే ప్లేట్స్ అంటే స్టీల్ ప్లేట్ అయితే ప్లేట్లు కాదు, సర్ఫేస్, వాటర్ సర్ఫేసెస్. ఓకే, సో ఇది మూవింగ్ ప్లేట్, ఇది ఫిక్స్డ్ ప్లేట్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ y అనే డిస్టెన్స్ వచ్చింది అనుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫోర్స్ పైన మూవింగ్ ప్లేట్ దగ్గర ఏంటంటే ఒక F అనే ఫోర్స్ తో నేను దీన్ని షియర్ ఫోర్స్ అప్లై చేసి టిల్ట్ చేస్తాను, మూవ్ చేస్తాను, ట్రై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండాల్సిన పాయింట్ ఇలాగా పక్కకి యాంగిల్ డిఫార్మేషన్ వస్తుంది, అంతేనా కాదు. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేయకుండా ఒక చిన్న పర్టికులర్, అంటే ఈ దగ్గర ఏదో ఒక చిన్న యూనిట్ మొత్తాన్ని కాకుండా ఒక చిన్న మిల్లీమీటర్ పాటు క్యాలిక్యులేట్ చేద్దాం, స్టడీ చేద్దాం కేస్ స్టడీ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ మొత్తం y అనే డిస్టెన్స్ కాకుండా ఈ చిన్న డిస్టెన్స్ లో ఎంత డిఫార్మేషన్ జరిగిందో క్యాలిక్యులేట్ చేద్దాం. అలాగే ఇది ఎంత డిఫార్మేషన్ వచ్చిందో కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఇది మొత్తం ఏమైంది, v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఈ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంటే ఈ చిన్న పార్ట్ కూడా dv అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, అంతే కదా. మొత్తం v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, చిన్న పార్ట్ అంతా dv, స్మాల్ dv అనేంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మొత్తం y అనే డిస్టెన్స్ ఉంటే ఈ చిన్న పార్ట్ అనేది dy అనే డిస్టెన్స్ ఉంది, హైట్. ఓకే, సో F అంటే ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ ప్లేట్, నెక్స్ట్ v అంటేనేమో యూనిఫామ్ వెలాసిటీ ఆఫ్ ద మూవింగ్ ప్లేట్, y అంటేనేమో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్స్, a అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ మూవింగ్ ప్లేట్.
ఏ అంటే ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ మూవింగ్ ప్లేట్. ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంట్లో మనం కుకింగ్ చేసేటప్పుడు లిడ్స్ పెడతాం, మూతలు పెడతాం. సో ఆ మూతను తీయాలి అంటే మన చేతితో ఇలా నాలుగేళ్లతో తీస్తే మూత వచ్చేస్తుంది. ఇలా తీస్తే పెళ్లిళ్ళలో ఫంక్షన్స్ లో పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి, రైస్ వండుతారు కదా, దబరా గిన్నెలు అంటారు. దాని మీద ఉండే ప్లేట్లు ఉంటాయి కదా, ఈ దబరా గిన్నెల మీద ఉండే ప్లేట్లను తీస్తానుకో ఇలా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టి ఇలా లాగితే ఆ ప్లేట్ వచ్చేస్తుందా మనకి? ఈజీగా రాదు. అంటే ఫోర్స్ ఎక్కువ ఇవ్వాలి. అంటే ఆ సర్ఫేస్ ఏరియా పెరిగితే మనం ఇవ్వాల్సిన ఫోర్స్ కూడా పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. నో? ఎస్. ఓకే, ఇది పక్కన పెట్టాను. నెక్స్ట్, ఇప్పుడు నేను ఫోర్స్ ఎక్కువ పెట్టాను అనుకోండి, ఈ ప్లేట్ ఏమవుద్ది? చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. ఫోర్స్ తక్కువగా పెడితే ఇది చాలా స్లోగా మూవ్ అవుతుంది. అంటే నేను వెనకాల నుంచి మనం ఇలా జస్ట్ తోస్తే మనిషి ఊరికే కదులుతాడు, అదే బలంగా తోస్తే ముందుకు పోతాడు, పడిపోతాడు. అంటే వెలాసిటీ ఎప్పుడు పెరుగుతుంది? ఫోర్స్ ఎక్కువ పెడితే వెలాసిటీ పెరుగుతుంది. ఓకే, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ ప్లేటు దగ్గర దగ్గరగా ఉన్నాయి అనుకుంటే రెండింటి మధ్యలో మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మాలిక్యులర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటే అంటే ఒకదాని ఒకటి గట్టిగా పట్టుకుని ఉంటే రెండు మాలిక్యూల్స్, నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తప్ప ప్లేట్ మూవ్ అవ్వదు. అది రెండు మాలిక్యూల్స్ కొంచెం దూరంలో ఉన్నాయనుకో, ఈ రెండింటికి మధ్యలో అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. ఈ అట్రాక్షన్ తక్కువగా ఉన్నప్పుడు నేను చిన్నపాటి ఫోర్స్ పట్టుకుంటే ప్లేట్ మూవ్ అయిపోద్ది. అంతేనా కదా? అంటే ఈ డిస్టెన్స్ నాకు ఎంత ఎక్కువగా ఉంటే ఫోర్స్ అంత తక్కువగా ఉంటుంది. అంతేనా కదా? ఫోర్స్ ఎంత తక్కువగా ఉంటే డిస్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే రెండు ప్లేట్లకి మధ్యలో మనం అప్లై చేయాల్సిన ఫోర్స్ అంత తక్కువ అవుతుంది. అంటే ఫోర్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ ప్లేట్. ప్లేట్ ఏరియా పెరిగితే ఫోర్స్ ఎక్కువ ఇవ్వాలనుకున్నాం. ఓకే. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ ఆఫ్ ప్లేట్. మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ప్లేట్ అంత వెలాసిటీతో మూవ్ అవుద్ది. ఓకే. డిస్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఫోర్స్ అంత తక్కువ, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. F is inversely proportional to the distance between two plates. సో దీన్ని మనం ఫార్ములాలో చూస్తే కనుక F is proportional to A అంటే ఏరియా, B అంటే వెలాసిటీ, Y అంటే డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంకొక రకంగా ఏం చేశానంటే ఇక్కడ A అనే దాన్ని నేను తీసుకొచ్చేసేసి ఈ కిందకి రాశా. అంటే ఇక్కడ ఉన్న ఏని F కిందకి తీసుకొచ్చా. అంటే F by A is directly proportional to V by Y. ఇప్పుడు ఈ రెండింటిని బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తా. ఇటుపక్క రెండు సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే dF by dA ఈస్ ప్రపోర్షనల్ టు dV by dy. ఓకే, మొత్తాన్ని డిఫరెన్షియేట్ చేశా టూ సైడ్స్, బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఏం తెలుసు అంటే షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు dF by, అంటే ఫోర్స్ బై ఏరియా ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ టౌ. అది మనకు తెలిసిన ఫార్ములా, బేసిక్ ఫార్ములా. సో ఈ dF by dA ప్లేస్ లో టౌ రాసుకుంటున్నాను. టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు dV by dy. అంటే dV అంటే ఇది, dy అంటే ఇది, ఈ చిన్న పార్టికల్. ఓకే, కేస్ స్టడీ చేస్తున్నాం అక్కడ. సో ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఈ ప్రపోర్షనల్ తీసేయాలి అంటే ఏమైంది? ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాలి. ఆ కాన్స్టెంట్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ మ్యూ. సో టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ dV by dy. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది, చాలా సార్లు వస్తుంది ఇది. So this is the main important formula. Tau is equal to mu into dV by dy. Tau అంటేనేమో shear stress, mu అంటేనేమో coefficient of viscosity, dV అంటేనేమో velocity, moving velocity, plate, and next dy అంటేనేమో distance between the plates. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే చిన్న పార్టికులేట్ మ్యాటర్ వరకు మనం కన్సిడర్ చేసి, మొత్తం కాకుండా చిన్న పార్టికులేట్ మ్యాటర్ స్టడీ చేస్తున్నాం కాబట్టి dV అని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ విస్కోసిటీకి అసలు యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, లేదా పాస్కల్ పర్ సెకండ్, లేదా కేజీ పర్ మీటర్ సెకండ్. ఈ మూడిట్లో అంటే మనం తీసుకున్న పారామీటర్స్, ఫోర్స్ కానీ లేదంటే ఆ ఏరియాస్ మనం తీసుకున్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ బట్టి ఇక్కడ యూనిట్స్ కూడా మారిపోతాయి అన్నమాట. అంటే ఈ మూడు యూనిట్స్ లో ఏదైనా వస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ. సో ఈ క్లాస్ లో మొత్తం మనం ఏమేమి చూసాము అంటే ఐడియల్ ఫ్లూయిడ్, రియల్ ఫ్లూయిడ్, compressibility, incompressibility, mass density, specific weight or weight density, specific volume, specific gravity or relative density, viscosity, Newton law of viscosity. సో ఈ పార్ట్ వర్క్ కవర్ అయింది. నెక్స్ట్ మొత్తం నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో చూసారు కదా ఎలాగుంది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కామెంట్ ద వీడియో, అండ్ అలాగే
మెకానికల్ మ్యాగజైన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టండి. అది కొట్టిన వెంటనే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తే మీకు గణగణగణ మోగుతా మీకు వచ్చేస్తాయి, నోటిఫికేషన్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.